హలో. హలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్ గారు, పాస్టర్ గారండి. అమ్మ ప్రైజ్ లార్డ్ అండి. ఎవరండి మీరు? మాది మేము కొత్తగా వచ్చాం పాస్టర్ గారండి, బీడీ కానీ రెంటకి. అంటే మాది మాదేపల్లి అండి. మా సిస్టర్ వాళ్ళు విజయవాడలో ఉండేవారు. రీసెంట్ గా 1 month అయింది పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి. వాళ్ళు దేవుని నమ్ముకునేవాళ్ళు పాస్టర్ గారు. మేము హిందూస్ అండి. మా చెల్లి క్రిస్టియన్స్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది పాస్టర్ గారు. ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు కొడుకున్నాడండి. తను ఏంటంటే పెంతెకోస్తు చర్చి ఉంది కదా పాస్టర్ గారు, వాళ్ళు పెంతెకోస్తు చర్చి సంఘం వాళ్ళు పాస్టర్ గారు. బాప్టిజం తీసుకుంది ఈ మధ్యన పాస్టర్ గారు. తనకి బాబు పుట్టిన కాంచి హెల్త్ బాగోట్లేదు పాస్టర్ గారు. సైకాలజికల్ గా అన్ని మెడిసిన్ వాడుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మధ్యన సిటీ స్కాన్ చేయించమన్నారు పాస్టర్ గారు. ప్రాబ్లం తెలియట్లేదంటే లోన ప్రాబ్లం ఉందని వచ్చిందండి. తర్వాత ఎంఆర్ఐ చేయించామండి. ఎంఆర్ఐలో కూడా వచ్చింది ప్రాబ్లం ఉందని. ఇంకా ఏంటంటే మా మరిది వాళ్ళు పెంచుకోవచ్చు కదండి, దేవుడు ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకంతోనే ఉన్నాం పాస్టర్ గారు. మెడిసిన్ కూడా వాడుతుంది. ఈ రోజు ఏంటంటే పాస్టర్ గారు మాకు తెలిసిన విషయం, ఇక్కడ ఆవిడ ఫైర్ స్టేషన్ దగ్గర రవి న్యూరో అని బ్రెయిన్ డాక్టర్ దగ్గర వాడుతుందండి. ఆయన ఏమో అది మెదడుకి మధ్యలో వచ్చిందంట బ్రదర్ గారు. ఆపరేషన్ పడని ప్లేస్ లో వచ్చింది. అక్కడ ఆపరేషన్ ఎవరు చేయలేరు, చేసిన బ్రతకరని చెప్పారండి. ఆయన మెడిసిన్ ద్వారా తగ్గిద్దని చెప్పారు. ఈ రోజు మాకు ఇంకొక డాక్టర్ ద్వారా తెలిసింది ఏంటంటే పాస్టర్ గారు, ఆపరేషన్ చేస్తే 100% సక్సెస్ అవ్వదు, అదంటండి 6 నెలలకి పెరిగిద్దంటండి. చేయించేమో మొన్న మళ్ళీ 6 months తర్వాత చేయించాలంట. అది పెరిగితే ప్రాబ్లం, అమ్మాయి బ్రతుకుద్దని నమ్ముకోలేదని చెప్తున్నారు పాస్టర్ గారు. నేను ఈ మధ్య నమ్ముకున్నాను పాస్టర్ గారు. నేను తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు. పిచ్చిదానిలాగా రోడ్లన్నీ తిరిగి ఎక్కడ చెప్పింటే అక్కడ చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తున్నాను పాస్టర్. అంతకుముందు 2-3 సార్లు మీ రోడ్డు వచ్చి చూసానండి. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇందాక వచ్చాను పాస్టర్ గారు. ఫోన్ నెంబర్ తీసుకుందని వచ్చి వర్షం పడిందని వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి నెంబర్ తీసుకుని పాస్టర్ గారు మీ చర్చి ఎప్పుడు ఉండొచ్చు మొత్తం రాస్తాను, కొంచెం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. ప్రార్థన చేస్తాం మరి. అయితే వాళ్ళ పాస్టర్ గారు చేయాలి, లెక్క ప్రకారం వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. మళ్ళా మేము చేయటం అనేది వాక్యానుసారం కాదు. అంటే పాస్టర్ గారు అండి, పెంతెకోస్తు చర్చి వాళ్ళు అంటే మా మరిదాళ్ళు పాస్టర్ గారు. మా చెల్లి హిందువుల అమ్మాయి, బాప్టిజం ఏమో రాజమండ్రిలో తీసుకుంది పాస్టర్ గారు. బ్రదర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంది. ఇప్పుడు ఉండేది ఏలూరులో కదా పాస్టర్ గారు. ఇప్పుడు ఏలూరులో ఉంటున్నారా? మీ చర్చి ఉంది కదా పాస్టర్ గారు, చివర మసీదు ఉంది కదా పాస్టర్ గారు. మసీదు లోపలికి స్ట్రైట్ రోడ్ లో లోపలికి ఉంటుంది. అద్దెకుంటున్నారు. మొన్నే వచ్చారండి, 1 నెల అయింది. మొదటిసారి ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేయలేదు పాస్టర్ గారు. ఆపరేషన్ పడదు, పడితే బ్రదర్ అని చెప్పారు. కానీ అది అనేది పెరగకూడదని మందు ఇస్తున్నారండి. ఇంకో డాక్టర్ ఇస్తున్నారు, మెడిసిన్ వాడుతుందండి. ఈ రోజు తెలిసింది ఏంటంటే, నేను ఇంకా ధైర్యంగా అమ్మాయి భయపడకుండా దేవుడు ఉన్నాడు అనుకోనే ఉంటుంది పాస్టర్ గారు. ఈ రోజేమో ఇంకొక తెలిసిన వాళ్ళ ద్వారా డాక్టర్ గా మాట్లాడితే అది ప్రాబ్లం ఎప్పటికైనా 6 నెలలకి అది ఎంఆర్ఐ చేయించాలి, 6 నెలలకి పెరిగిద్ది. ఇంకా పెరిగిందంటే కనుక ఆవిడ ప్రమాదం, బతకదని నట్టుకు ముఖం వేసి చెప్పారు పాస్టర్ గారు. అది కూడా పేషెంట్ నిన్న కాంచి ఏడుస్తుంది. నాకు భయంగా ఉంది. వాళ్ళ ఆయన కూడా ఇక్కడ లేరు పాస్టర్ గారు, వైజాగ్ లో ఉన్నారు. పిల్లోడు తను ఉంటున్నారు. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదండి. నేను కొంచెం మా అమ్మగారికి మా నాన్నగారికి హెల్త్ బాగోదని నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయాను. తన దగ్గర ఉండి అటు అమ్మాల దగ్గర ఉంటున్నానండి. మాదేపల్లి నుంచి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఉంటాను, మళ్ళీ మాదేపల్లి వెళ్తాను. వాళ్ళు అలా చేసిన కాంచి ఆవిడ ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను పాస్టర్ గారు. నేను ఏంటంటే ఆ హిందువులు అయినా నాకు ఇంకా దేవుడు తప్ప ఎవరు గుర్తు రాలేదు పాస్టర్ గారు. మీరు దేవుడు నమ్ముకున్నారని మీ ప్రార్థన కోసం ఫోన్ చేశాను పాస్టర్ గారు. దేవుడికి అసాధ్యం లేదు కదా పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్. ప్రార్థన చేద్దామమ్మా. మీరు నమ్ముతారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని?
నేను నమ్మాను పాస్టర్ గారు. ఆ నమ్మకంతోనే ఉన్నాను పాస్టర్ గారు ధైర్యంగా. లేకపోతే నాకు మా చెల్లి అంటే చాలా ఇష్టం పాస్టర్ గారు. మా చెల్లిని ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. దేవుడు ఉన్నాడని ఇంత ప్రాబ్లం వచ్చినా నమ్మి ఉన్నాను పాస్టర్ గారు. నాకు డైరెక్ట్ గా డాక్టరే చెప్పేసరికి ఇంకా నేను తట్టుకోలేకపోయాను ఏ పాస్టర్ డాక్టర్ గారు. గారండి ఆయన పేరు? అంటే మామూలుగా మాకు తెలిసిన వాళ్ళ ద్వారాగా విజయవాడలోనే ఎక్కడో ఉంటారంటండి. ఆయన పేరు నాకు తెలియదండి. ఆయన చెప్పారంట ఆ ఏలూరులో ప్రాబ్లం. కదా డాక్టర్ గారు? ఏలూరులోని ఇక్కడ రవి న్యూరో అని అక్కడ చూపించుకుంటున్నారండి. ఆ డాక్టర్ కూడా అది పెరగకూడదు, మందులు వాడాలని చెప్పారంటండి. మందులు వాడుతుంది పెరగకూడదని. కానీ ఇంకో ఊరు విజయవాడ డాక్టర్ ఎవరో చెప్పారంటండి పాస్టర్ గారు. ఎంతైనా అన్ని రాళ్ళు పాస్టర్ గారు. మీలా దేవుళ్ళు అంతగా లేని కాబట్టి భయపడుతున్నాను పాస్టర్ గారు. ఇంకేం కాదు. భయం ఎందుకమ్మా? ఇప్పుడు ధైర్యంగా ఉండాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉంటే ఆమె ధైర్యంగా ఉంటారు. మనం భయపడిపోతే ఆమె భయపడతారు. అంటే మనుషులకు రకరకాలైన వస్తా ఉంటాయి అమ్మా. మా నాన్నగారు కిడ్నీ ప్రాబ్లంతో ఇదయ్యారు. అవునా పాస్టర్ గారు? కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ 4 సంవత్సరాలు డయాలసిస్లు జరిగినాయి ఆయనకి. అయినా కానీ మరి ఆయన కాలం చేసేసారు. అయితే నేను మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు కానీ దేవుడు స్వస్థపరుస్తాడు. నమ్మితే స్వస్థపరుస్తాడు. ప్రార్థన ఎక్కువగా చేసుకోండి. దేవుడు వినొచ్చు. ఆయన చిత్తం అమ్మా. మేము చేస్తాం. ఆమె పేరేంటి? మీ చెల్లి గారి పేరు? అంటే బాప్తిసం తీసుకున్నాక విశ్వాస్ కుమార్ అని వచ్చిందండి. మామూలుగా అయితే దుర్గాదేవి. దుర్గాదేవి బాప్తిసం తీసుకున్న తర్వాత విశ్వాస్ కుమార్ అని వచ్చిందండి. విశ్వాస కుమారి. అవును పాస్టర్ గారు. ఏ పాస్టర్ గారు ఇచ్చారండి ఆమెకి బాప్తిసం? రాజమండ్రిలోనంట పాస్టర్ గారు. అంటే అక్కడ పెంతుకోస్తులో నుంచి వెళ్ళి ఆయన వేరేగా కల్వరి పెంతుకోస్తు ఏదో పెట్టారు అట్లండి. ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకుందండి మా చెల్లి. ఆ చర్చికి వెళ్ళేవా రాజమండ్రి. అయితే ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు ప్రార్థన అవసరత కావాలనుకుంటే ఆదివారం మందిరానికి తీసుకురండి. ప్రార్థన చేస్తాం, దేవుడిని అడుగుతాం. స్వస్థత ఆయన చిత్తం అమ్మా. మనుషుల్లో ఏ గొప్పతనం లేదు. మా దగ్గర ఏమి స్వస్థత చేసే వరాలు లేకపోతే ఏదో గొప్ప గొప్ప మాయ చేసేసే ఇది అయితే మా దగ్గర ఏం లేదు. కానీ దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుడు విని ఆయన చిత్తం అయితే తొలగిస్తాడు అమ్మా. అడుగుతా అనుకోకపోతే ఆదివారం అంటే ఈ లోపల ఎప్పుడు ప్రార్థన ఉండదండి మీ దగ్గర, మీ చర్చిలో? మాకు శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుందండి. శనివారం సాయంత్రం 7 నుండి 8:30 వరకు ఉంటుందండి. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందండి. అలాగే పాస్టర్ గారు. నాకేంటంటే ఆ పిల్ల చిన్న వయసు పాస్టర్ గారు. మా ఇంట్లో అందరికన్నా లాస్ట్ పుట్టిన పిల్ల. అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా ఎన్ని సంవత్సరాలండి ఆమెకి? ఉంటాయండి ఒక 30 దాటే ఉంటాయండి. ఉంటాయి పాస్టర్ గారు. వాళ్ళ భర్త గారు ఉంటున్నారా? ఆమెతో పాటు ఉంటున్నారా లేకపోతే వేరువేరుగా జీవిస్తున్నారా? లేదు పాస్టర్ గారు, ఉంటున్నారు. అయితే తనకి ఏ జాబు లేదని చెప్పి వైజాగ్ లోని ర్యాపిడ్ తోలుకోవడానికి వెళ్ళారండి. అక్కడే చేస్తున్నారండి. మరి ఇలాంటి పరిస్థితి తెలిసాక వచ్చేయాలి కదా ఆయన. తెలియడం అంటే పాస్టర్ గారు, ఆయన మొన్న చిన్నకి ప్రాబ్లం అయినప్పుడు వచ్చారు పాస్టర్ గారు. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన రవి న్యూరో అన్న దగ్గరికి. ఆయన ఏమో మందులు అనేసి చేయించారు పాస్టర్ గారు. మందులు వాడాలి అని చెప్పారు. అయితే ఈ రోజే తెలిసింది పాస్టర్ గారు. ఇందాక ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి. ఏదైనా సరే సమస్యను ఎదుర్కోవటం అనేది మానవునికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి ఇది ధైర్యం. పాస్టర్ గారండి, నేను అన్నిరాలని కదా, అన్ని రాళ్ళని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మీ దేవుణ్ణి మీరు ప్రార్థించుకోవచ్చుగా. నాకు ఆ దేవుడి మీద నమ్మకం లేదండి. నాకు ఈ దేవుడు అంటే ఇష్టం.
మరి మీరు దేవుడు అన్యురాలని మీరు చెప్తున్నప్పుడు కాదు ఆహ్, పాస్టర్ గారు, నేను బాప్తీసం తీసుకోలేదు కదా. దేవుడు హ్మ్. నా ప్రార్థన అన్నిటికి వినట్లేదేమో అని అనుకుంటున్నానని చెప్తున్నాను అదేం పాస్టర్ గారు. ఉండదండి. నాకైతే మీరు బాప్తిసం తీసుకోపోయినా, బాప్తిసం తీసుకున్నా, మీరు ప్రభువులో ఉన్నా, ప్రభువులో లేకపోయినా, ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన వినే దేవుడు. ఆయన కనికరించే దేవుడు. ఎవ్వరినైనా ప్రేమిస్తాడాయన. అందరూ మనుషులు గనక ఆయన దృష్టిలో అందరూ సమానమే ఆయనకి. అన్యులని లేదు, లేపోతే క్రైస్తవులని లేదు. క్రైస్తవుల్లో ఎంతోమంది గుడికొచ్చేవోళ్ళందరూ కూడా పెద్ద భక్తులని కూడా చెప్పకూడదు. ఎందుకంటే లోకానుసారమైన జీవితం కూడా ఉంటది క్రైస్తవుల్లో. వాళ్ళేదో పరలోకం వెళ్ళిపోతారు క్రైస్తవులని ముద్ర పడంగానే ఏదో గొప్పోళ్ళనేది ఏం కాదండి. ఎవరైతే అదే ఆయన మాటలు చప్పున నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞలు వింటారో వాళ్ళే క్రైస్తవులు. హుహు. నాకు ఇద్దరు ముగ్గురు అంటున్నారు పాస్టర్ గారు, "నువ్వు బాప్తీసం తీసుకోలేదు. నాకెందుకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు తీసుకోలేదు కదా. బాప్తిసం దేవుడిని ప్రార్థన." తీసుకుంటం వలన వచ్చేదేంటండి మీకు? బాప్తిసం తీసుకోవాలంటే దానికి బోలెడంతుంది. ఊరికనే ఎళ్ళిపోతే బాప్తిసం ఎవరు కూడా ఇవ్వరండి. మీరు ముందు నేను అలా దేవుడిని అలా తెలుసుకోవాలి. పాస్టర్ గారు, అమ్మా! నేను అలాగనే తీసుకోలేదు పాస్టర్ గారు. నేనంటే హిందూ దేవుళ్ళు వేరు, ఆయన వేరు. ఆయన బాప్తీసం తీసుకోవాలంటే కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా అప్పుడే నాకు అర్హత కరెక్ట్‌గా ఎవరు లేదని. లేరండి. బైబిల్ గ్రంథం చెప్పేది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారని ఉంది. దాంట్లో క్రైస్తవులు లేదు, ఎవరు లేదు. అందరూ ఒకటే దేవునికి. అమ్మా! కనుక అవును. కరెక్ట్‌గా అంటే ఆయనొచ్చిందే కరెక్ట్‌గా లేనోళ్ళ కొరకే ఆయనొచ్చాడు ఈ లోకానికి. అవునండి. కానీ మనం ఫస్ట్ ఎలా ఎక్కడుంటాం? ఆయన నడిచామో. పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత చాలదు గాని అవును పాస్టర్ గారు. అంటే ఆయన నమ్ముకున్నాక కూడా కరెక్ట్‌గా ఉండాలి కదండీ. నాకు ఆ బాప్తీసం తీసుకునే అర్హత లేదేమో అని తీసుకోలే. అందరేమో "నువ్వు బాప్తీసం తీసుకోలేదు. అందుకే నీకు శ్రమలు" అంటున్నారండి. అందుకే మిమ్మల్ని అడిగాను పాస్టర్ లేదు, గారు. లేదు, లేదు. అలాగేం ఉండదండి. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి మా నాన్నగారికి చెప్పాను గదా! కిడ్నీ అవును పేషెంట్ పాస్టర్. ఆయన. ఆయనకెంతో వైద్యం జరిగింది. మరి కరెక్ట్‌గానే ఆయన క్రైస్తవులుగానే ఉన్నారు గదా! ఆయనకెందుకొచ్చింది? అదే పాస్టర్. అమ్మా! కనుక అవును పాస్టర్ గారు. ఇయన్నీ ఏంటంటే అపోహలు. మనుషులకి వ్యాధులనేది కామను. అది ఏ హ్మ్. మతంలో ఉన్న వాళ్ళకైనా వ్యాధులొస్తాయి. ఒక హ్మ్. ఒక్కొక్కసారి దేవుడు స్వస్థపరచొచ్చు చెప్పలేము. ఆయన చిత్తం అయితే ఆయన ఆయన ఇష్టపడితే స్వస్థపరుస్తాడు. అవును అమ్మా! పాస్టర్ గారు. అది ఆయన చిత్తం. మనం ఏం చెప్పలేం. ప్రార్థన చేయటం వరకు మన వంతు. అవును పాస్టర్ గారండి. అమ్మా! కనుక మీకు కావాలనుకుంటే శుక్రవారం రండి, లేతే శనివారం రండి, లేతే ఆదివారం రండి. ప్రార్థన చేద్దాం. నేను పెద్దగా నేను స్వస్థతలు చేసేస్తానని నేను చెప్పను. ప్రార్థన అయ్యో! చేస్తానంతే. అమ్మా! అలాగే పాస్టర్ గారు. నేను ప్రార్థన అవసరం కోరాను పాస్టర్ గారు మిమ్మల్ని. అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఆమె పేరేంటన్నారు? విశ్వాస్ కుమారి. అవును పాస్టర్ గారు. మేము ప్రార్థనలో పెడతామండి. చెయ్యండి పాస్టర్ గారు కొంచెం. అమ్మ. హ్మ్. హ్మ్. మంచిదండి. ఇప్పుడు చేయండి పాస్టర్ గారు కొంచెం. ఆ! కళ్ళు మూసుకోండి. చిన్న ప్రేయర్ చేస్తాను. మూసుకున్నా పాస్టర్. మీ మూసుకున్నాను పాస్టర్. పేరేంటన్నారు? మర్చిపోయానండి. రమాదేవి పాస్టర్ గారు. అమ్మ? రమాదేవి అండి, రమాదేవి. ఇందాక దుర్గా గారు ఏదో అన్నట్టున్నారు. దుర్గాదేవి మా చెల్లి పేరు పాస్టర్ గారు. బాప్తీసం ఓకే. తీసుకున్నారు విశ్వాసం. మా పేరు హ్మ్. రమాదేవి అండి. సరే ప్రేయర్ చేసుకుందాం. చేయండి పాస్టర్. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహాగణుడా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ ప్రియ బిడ్డలు రమాదేవి గారనే సహోదరి ఫోన్ చేసి వాళ్ళ సిస్టర్‌కి బాలేదని ప్రార్థన కోరి ఉన్నారు. నాయన మరి గతంలో అన్యులుగా మేము జీవించామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారి సిస్టర్ గారైతే విశ్వాస కుమారిగా మారి రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని జీవిస్తున్న క్రమంలో ఆమెకు అస్వస్థత, అనారోగ్యం వచ్చిందని చెప్తున్నారు ప్రభువా. ఆ బిడ్డకి నాయన మరి ఉన్నటువంటి బ్రెయిన్‌లో వచ్చినటువంటి ఆ అనారోగ్యాన్ని మీ చిత్తమైతే నాయన మీ యొక్క గాయపడిన హస్తంతో నాయన బిడ్డను స్వస్థపరచండి. ఆహ్, ఆ యొక్క అస్వస్థత నాయన ఎందు నిమిత్తం వచ్చిందో మాకైతే తెలీదు ప్రభువా. సమస్తము ఎరిగిన దేవుడివై ఉన్నావు నాయన. ఆ బిడ్డను మీరు స్వస్థపరచగలిగిన దేవుడిగా ఉన్నారు.
నాయన ఇందాక నాయన రమాదేవి గారు కూడా చెప్తున్నారు, అసాధ్యమైంది మీకు ఏది లేదని. అవును ప్రభువా. నాయన నేను కూడా ఆమెతో ఏకీభవించి ఒక సేవకుడిగా నీ అందు విశ్వాసం ఉంచి నమ్మి నాయన ఆ బిడ్డ పక్షంగా విశ్వాస్ కుమారి గారి పక్షంగా ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి నాయన. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు. నాయన ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మీ నామములో స్వస్థత ఉంది. ఎందరినో స్వస్థపరిచారు, ఇకను స్వస్థపరిచే దేవుడిగానే ఉన్నారు. ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో బలంతో నింపండి. చెల్లిగారి పట్ల ఎంతో నాయన వేదనతో నాయన ఎంతో బాధ కలిగి ఆ బిడ్డకి ఇలా అయిపోయిందని దుఃఖంతో నాయన రమాదేవి గారు ఫోన్ చేశారు. నాయన ఆ బిడ్డ యొక్క నాయన వేదన మీరు గుర్తెరిగి ఉన్నారు. నాయన బిడ్డను స్వస్థపరచండి. ఆయన మరి రమాదేవి గారికి ఉన్న వేదనను కూడా మీరు తొలగించి మీ చిత్తం అయితే బిడ్డల జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, స్వస్థతనిచ్చి మహిమ పొందుకోమని యేసయ్య నామములో వేడి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మా అమ్మ చాలా ధైర్యంగా ఉండండి. దేవుడు స్వస్థపరుస్తారు. అది మీరు ధైర్యంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. మీరు ఇలా బాధపడితే ముందు ఆమె చాలా దిగులు పడతారు. లేదు పాస్టర్ గారు, ఆవిడ పొడుగుంది పాస్టర్ గారు. ఆవిడ దగ్గర మాట్లాడే ధైర్యం లేక నువ్వు ఇలాంటి వాళ్ళకి బాధపడుతుందని పాస్టర్ గారు. మాకు తల్లి ధైర్యం, తండ్రి ధైర్యం కూడా లేదు పాస్టర్ గారు. మా అమ్మగారికి గుండె ప్రాబ్లం ఉంది. నాన్నగారు పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. నాకు పెళ్లి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు పాస్టర్ గారు. అమ్మ మరేం చేస్తాం, పరిస్థితుల ప్రభావం. మందిరానికి రండి, ఆదివారం ప్రార్థనలు జరుగుతాయి. అమ్మా మీరు ప్రార్థన చేసుకుంటూ వచ్చి దేవుని మాటలు వినండి. బాప్తీసాల సంగతి తర్వాత సంగత. అమ్మా బాప్తీసం తీసుకోమని ఎవరు చెప్పరు, ఎవరు బలవంతం ఉండదు దీంట్లో. బాప్తీసం తీసుకోవాలని ఎవరు కూడా బలవంతం చేయరు. మీకు కావాల్సింది మా క్రైస్తవ్యం అంటే ఏంటంటే ఏదో మతం మార్చుకోవటం అని కాదు, లేకపోతే కులం మారిపోవటం అని కాదు, మనసు మార్చుకోవటం. క్రైస్తవ్యం అంటే మనసు మార్చుకోవటం వరకే. మతాలు మీరు దేంట్లోనైనా ఉండండి, మీరు దేంట్లో మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి ఎటైనా వెళ్ళండి, కానీ మీ మనసు. దేవుడిని నేను తెలుసుకున్నాను పాస్టర్ గారు. నేను అన్నింటిలో ఉండలేను పాస్టర్ గారు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం పాస్టర్. ఒకప్పుడు దేవుడిని అసహించుకునేదాన్ని, ఇప్పుడు ఆయన పాదాలే పట్టుకున్నాను పాస్టర్ గారు. నేను కొద్దిగా బాప్తీసం తీసుకోవడానికి నేను తొందరపడకూడదు, దేవుడితో కరెక్ట్గా ఉండాలనుకుంటున్నాను పాస్టర్. మా ఇంటికాడ వాళ్ళేమో దేవుడిని బాప్తీసం తీసుకోమని చూపిస్తుంటే తీసుకోవట్లేదు ఏంటి అంటున్నారు పాస్టర్ గారు. మీరు ఎక్కడండి? అక్కడేనా మసీదు పక్కన? కాదు పాస్టర్ గారు, మాది మాదేపల్లి. మీరు మాదేపల్లిలో ఉంటారా? అవును పాస్టర్ గారు. మరి ఇటు ఎందుకు వచ్చారు? చెల్లి గురించి వచ్చారా? అవునండి, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారండి అద్దెకి. బాగాలేదంటే నేను భరించలేకపోయాను. అటు ఇటు తిరుగుతున్నాను పాస్టర్ గారు. రోజు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడ వస్తున్నాను. దేవుడే ఓపిక ఇస్తున్నాను పాస్టర్ గారు. ఒక్కోసారి ఆటో కూడా ఇక్కడ నడిచి వెళ్తాను దేవుడు ప్రార్థన చేసుకుంటూ. దేవుడే సాయం చేసి కాళ్ళ నొప్పులు కూడా ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి కాళ్ళ నొప్పులు కూడా ఉండవు పాస్టర్ గారు. ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారు. నేను ఇలా తిరుగుతున్నది నా చెల్లి కోసం పాస్టర్ గారు. తనకి ఎలా అయ్యిందంటే తట్టుకోలేకపోతున్నానండి. అంతేగాని దేవుడి మీద నమ్మకం లేక కాదు పాస్టర్ గారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన నేను కూడా చేశాను. దేవుని చిత్తం అయితే ఆయన స్వస్థపరచవచ్చు. విశ్వాసం ఉంచండి అమ్మా. అలాగే కుదిరితే ఆదివారం, శుక్రవారం, శనివారం రండి అమ్మా. ఫాస్ట్ గారు అండి, ఒకటి అడగచ్చు మిమ్మల్ని? ఏమనుకోకండి అమ్మా, చెప్పండి. మేము మీ చర్చిలో వాళ్ళకి కాకపోయినా మమ్మల్ని కొంచెం గుర్తు పెట్టుకోండి ఫాస్ట్ గారు, మీ ధ్యానదిన ప్రార్థనలు. అలాగేనండి, తప్పకుండా అమ్మా. మీరు చెప్పారు కదా విశ్వాస్ కుమారి, దుర్గాదేవి, రమాదేవి. ఇది వరకు ఆమె దుర్గాదేవిగా ఉండేవారు, మీరే చెప్తున్నారా అయ్యి విశ్వాస్ కుమారిగా మారారని.
అవునండి, కుదు బాప్టిజం తీసుకుంది. వారికి పిల్లలు ఉన్నారండి? ఒక బాబు ఉన్నాడు పాస్టర్ గారు. ఆ బాబుకి చిన్నప్పుడు ఆపరేషన్ అయ్యిందండి, టెస్టిల్స్ ఆపరేషన్, పిల్లోడికి కూడా చిన్నప్పుడు. హ్మ్. ఏమో ఇప్పుడేమో ఆ పిల్లోడు కూడా కొంచెం అందరిలాగా అంటే చూడటానికి సైలెంట్గా ఉంటాడు పాస్టర్ గారు. పిల్లోడు బాగా ప్రార్థనలో ఉంటాడు, భోజనం కూడా ప్రార్థన చేసుకుంటే తినడు. హ్మ్. నేను కూడా ముందు ప్రేయర్ చేసుకుంటే తిండ పాస్టర్ గారు. ఆ పిల్లోడు ప్రార్థన చేసి నాకు ముచ్చటేస్తుంది, మేము కూడా అలా లేమని. హ్మ్. పాస్టర్ గారు సెయింట్ ఆంటోనీ స్కూల్ ఉంది కదా పాస్టర్ గారు, మీ చర్చి దాటాక హ్మ్. జాయిన్ చేశారు. అటు నుంచి వస్తుండగానే మీ చర్చి చూసేదాన్ని పాస్టర్ గారు నేను. అందులో చదువుతున్నాడా బాబు? అవును పాస్టర్ గారు. హ్మ్. మొన్న చూసారు ఈ మధ్యన. అమ్మ. ఆ, కడుపులో నొప్పి వస్తుంది, బాగాలేదంటే స్కూల్ నుంచి తీసుకొచ్చాను పాస్టర్ గారు. తెచ్చిన కాంచి ఇలా తెలిసి మనసు ఏదైనా పాస్టర్ గారు మీరు దేవుళ్ళు బాగా ఉన్నారు కాబట్టి అంత ధైర్యం. నేను నాకు తెలియక అంత టెన్షన్ పడుతున్నాను పాస్టర్ గారు. దేవుడి మీరేం దగ్గరికి కంగారు పడకూడదండి. మీరు ధైర్యంగా ఉండాలి. అమ్మా మనం ఏది జరిగినా మనం ఏం చేయలేం. నేను మిమ్మల్ని నిరుత్సాహపరచటం కాదు గానీ, మనం ధైర్యంగా ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. అంతకు మించి మనం ఏం చేయలేమండి ఈ లోకంలో. అవును పాస్టర్, నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం దేవుడే పాస్టర్ గారు. మా హ్మ్. చెల్లి అమ్మ కాదు, మా నాన్న కాదు, దేవుడు మాత్రమే. ఆయన మీద నమ్మకంతోనే నేను బతుకుతున్నాను పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. తప్ప ఇంకా నాకు ఏ ఆధారం లేదు పాస్టర్ గారు. హ్మ్. మా చెల్లి కూడా ఆయన పాదాల దగ్గరే పెట్టారు పాస్టర్ గారు. మా అమ్మని మా చెల్లిని దేవుడి చిత్తం. హ్మ్. కుదిరితే మీరు చర్చికి వచ్చేటప్పుడు ఆమెను తీసుకురండి. ఆమెకి అలాగే పాస్టర్ సంబంధించిన రిపోర్ట్స్, ఫైల్స్ ఏమైనా ఉంటే కూడా పట్టురండి చూద్దాం. తీసుకొస్తాను పాస్టర్ గారు. అమ్మ. పాస్టర్ గారండి, మీ ఇల్లు ఎక్కడండి? అంటే ఆ చర్చి దగ్గరేనా? కాదండి, మేము వేరే చోట ఉంటాం ఏలూరులో. తెలీదా పాస్టర్ హ్మ్. గారు? అమ్మా. మేము కూడా పనిపంపు సెంటర్లో ఉండేవాళ్ళం పాస్టర్ గారు, ఏటుగట్టు ఉంటారు కదా, హ్మ్. 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 అక్కడి నుంచి గవర్నమెంట్ ఇల్లు వచ్చిందని మాదేపల్లి వెళ్ళిపోయామండి. హ్మ్. ఇంకా అక్కడ ఏమో చర్చి అనుకున్నాను, ఆ ఇల్లు కూడా చర్చి దగ్గర అనుకొని అక్కడికి వచ్చాను పాస్టర్ గారు. వచ్చి ప్రోగ్రామ్ కాదండి. కాదు. పెట్టారు. కాదు. నేను వేరే చోట ఉంటానండి. ఏలూరులో. ఒట్లూరుకేసి ఉంటాను. సత్రంపాడు. అవునా పాస్టర్ గారు? హ్మ్. సరే. చాలా అమ్మా. థ్యాంక్స్ పాస్టర్ గారు. నాకు ప్రార్థన ఇంత చేస్తానండి ధైర్యం ఆమె ఇచ్చారు గురించి. మాట. అనుదిన ప్రార్థనలో పెడతాను. పెట్టండి పాస్టర్ గారు, కొంచెం ఆ! మర్చిపోకుండా. చాలా రుణపడి ఉంటాను పాస్టర్ గారు. అమ్మ చాలా ఈ టైంలో నాకు ధన్యవాదాలు. ధైర్యం చెప్పారు పాస్టర్ గారు. అమ్మ. మీరు చెప్పే ధైర్యం వల్ల నేను ఇలా భయపడకుండా ఉంటున్నాను పాస్టర్ గారు ఇప్పుడు. హ్మ్. చాలా థ్యాంక్స్ హుహు. పాస్టర్ గారు. అమ్మ చాలా సంతోషం. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకోండి. అమ్మ ఉంటానండి. వందనాలండి. పాస్టర్ గారండి, ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే ఒక్కసారి మాకు కనిపిస్తారా? ఇటువైపు వస్తే కనుక పాస్టర్ గారు, చర్చి టైం కాకుండా ఎప్పుడైనా ఇటు వస్తే కనుక అమ్మ. ఒక్కసారి అది మాకు మాకు చూపించండి. కొన్ని ఇయి ఉంటాయండి నిబంధనలు. అవునా అటొచ్చినప్పుడు పాస్టర్? వస్తాంలెండి. నేను మా సంఘ సభ్యులు కలిసి కొంచెం రండి వస్తాం పాస్టర్ గారు. అమ్మ. హ్మ్. వస్తే కొంచెం మా సిస్టర్ ప్రేర్ చేస్తే అదొక ధైర్యం పాస్టర్ గారు నాకు అంతే. అలాగేనండి. అమ్మ. పాస్టర్ గారు. మంచిదండి. వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. అమ్మ. ఉంటాను పాస్టర్. థ్యాంక్స్ అండి. మంచిదండి. మంచిది.